వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అని మాధవరెడ్డి గారు. సో ఏప్రిల్ 1 త్వరలోనే ఉంది, ఇంకా మహా అంటే 10 days. సో ట్యాక్సేషన్కి సంబంధించి చాలా వ్యాలిడ్ పాయింట్స్ తెలుసుకుందాం. అందులో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి, చివరి వరకు ఎపిసోడ్ మీరు చూడొచ్చు. హాయ్ మ్యామ్. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏప్రిల్ 1 అనగానే ట్యాక్సేషన్కి సంబంధించి అందరూ కూడా ఫైలింగ్స్ ఎక్సెట్రా అన్ని చూసుకోవాల్సిన విషయాలు. న్యూ ట్యాక్స్ రెజ్యూమే చాలా ట్రెమండస్ చేంజెస్ తీసుకొచ్చారు. నాకు తెలిసి 12 lakh per annum ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటుంటారు ఇప్పుడు. అవునవును ఉంటారు. సో మీరు చెప్పండి అసలు ఏమేమి జరగబోతున్నాయి మార్పులు చేర్పులు? అవునండి, అంటే ఇప్పుడు మనకి మార్చ్ 31 అనగానే మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్. అంటే మీరు ఏదైతే ఇన్కమ్ మనము ఏప్రిల్ 1 2024 నుంచి 31 March 2025 వరకు మీరు ఏదైతే సంపాదించారో దాని మీద మనము ట్యాక్సెస్ అనేది కట్టేయాలి. సో ఈ లాస్ట్ మూమెంట్ కొంతమంది ఇంకా కొంచెం డిడక్షన్స్ ఏమైనా ఉంటాయా అంటే హయ్యర్ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకేమైనా ఎగ్జంప్షన్స్ ఏమైనా తీసుకోవచ్చా అని వాళ్ళందరూ హడావుడిగా ఈ లాస్ట్ 15 daysలోనే ఇంకా లాస్ట్ 15 days ఉన్నాయి అంతే. ఈ 15 daysలో ఇంకేమైనా మనము ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లోని మాత్రమే ఈ డిడక్షన్స్ అనేవి అలౌడ్ అండి. ఇప్పటికే 70 to 80% పీపుల్ అందరూ కూడా న్యూ ట్యాక్స్ రిజీమ్కి షిఫ్ట్ అయిపోయారు. ఇంకొక 20% ఎవరైతే హయ్యర్ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నారో అంటే మేబీ 20 lakhs శాలరీస్ ఉన్నారో వాళ్ళకి ఇప్పటికీ చాలా వరకు ట్యాక్స్ అనేది పడుతుందండి. సో వాళ్ళు మాత్రం ఇంకొంచెం ఏమైనా డిడక్షన్స్ ద్వారా ఇంకొంచెం ట్యాక్స్ తగ్గించుకునే అవకాశాలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు కూడా ట్రై చేస్తూ ఉన్నారు ఈ లాస్ట్ 15 daysలో. సో ఫైనలీ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోతుంది. సో ఏదైతే మనకి రీసెంట్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు మనకి ఏవైతే కొత్త ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ తీసుకొచ్చారో అది ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఏప్రిల్ అంటే 25-26కి గాను ఫైనాన్షియల్ ఇయర్కి అవి మనకి అప్లికబుల్ అవుతాయి. సో దీన్ని బట్టి మనం ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది 12 lakhs వరకు న్యూ ట్యాక్స్ రిజీమ్ మనకి అండర్ న్యూ ట్యాక్స్ రిజీమ్ ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 12 lakhs వరకు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అంటే ఎవరికి ట్యాక్స్ లేకుండా ఉంటుంది. దీంతోపాటు శాలరీడ్ ఎంప్లాయీస్ అయితే అనదర్ 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఉంటుందండి. సో టోటల్గా మీరు కానీ శాలరీడ్ ఎంప్లాయీ అయితే 12,75,000 వరకు మీరు అయితే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో దీని మీద ఇంకా చాలా డౌట్స్ అయితే ఇప్పటికీ రేస్ చేస్తూ ఉన్నారు. సో మేజర్ ఏంటంటే అందరూ డిఫాల్ట్ అంటామండి. అంటే 2020 నుంచి మీరందరూ మనమందరం కూడా అందరూ న్యూ ట్యాక్స్ రిజీమ్లోనే ఉన్నాము. సో మీకు ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ కావాలి అంటే మీరు స్పెసిఫిక్గా దాన్ని ఆప్ట్ చేసుకుంటే కానీ అదర్వైజ్ మనందరం కూడా ఇప్పుడు న్యూ ట్యాక్స్ రిజీమ్ బై డిఫాల్ట్లో ఉన్నాము. న్యూ ట్యాక్స్ రిజీమ్ మీరు ఏమీ అప్లై చేయక్కర్లేదు, దానికి మీరు బై డిఫాల్ట్ న్యూ ట్యాక్స్ రిజీమ్లోనే ఉంటారు. సో అందరూ కూడా న్యూ ట్యాక్స్ రిజీమ్లోనే ఎక్కువగా బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే బేసిక్ ఎగ్జామ్ అంటే కొన్ని ఏవైతే డిడక్షన్స్ ఉన్నాయో ఇంతవరకు మీరు తీసుకుంటున్నారో అవైతే న్యూ ట్యాక్స్ రిజీమ్లో అయితే అప్లై కాదండి. సో మేము పర్సనల్గా చెప్పేది ఏంటంటే ఇక ముందైనా మీ మైండ్ సెట్ కొంచెం మార్చుకోవాలండి. అంటే ట్యాక్సెస్ కోసం హోమ్ లోన్ తీసుకున్నాము, ట్యాక్సెస్ కోసం ఇన్సూరెన్స్ తీసుకున్నాము, ట్యాక్సెస్ కోసం ఇంకేదో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఇలాంటివి ఏవి చేయాల్సిన అవసరం లేదు. అదేనండి, అంటే మనం అలా ఇన్ని ఇయర్స్ అలవాటు అయిపోయింది కదా, ఇంకా మీరు కంటిన్యూగా అదే ఆలోచిస్తూ ట్యాక్స్ కోసం అని మీరు ఏమీ చెయ్యకండి. ఓన్లీ ఇట్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ ప్లానింగ్. అంటే ఈ మాట కరెక్టో కాదో తెలియదు, ₹1 మనం వెనక్కి తెచ్చుకోవడం కోసం ₹5 ఎక్స్ట్రా ఖర్చు పెట్టడం అంటే అవునండి, అవును. ఇట్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అయితే చేయండి. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక క్లయింట్ ఉన్నారు, ఆయన ఇన్సూరెన్స్ ఒక పాలసీ తీసుకున్నారు ఓన్లీ ట్యాక్స్ బెనిఫిట్ కోసం, అండర్ సెక్షన్ 80C ట్యాక్స్ బెనిఫిట్ కోసం తీసుకున్నారు. ఆయన ఒక 2 years అది ఒక 15 years పాలసీ, 2 years పే చేశారు. 50,000 60,000 అలా పే చేసుకుంటూ వచ్చారు. బట్ ఇప్పుడు ఆయన న్యూ ట్యాక్స్ రిజీమ్లోకి వెళ్ళిపోయారు. బట్ ఆయన కట్టాలా లేదా? 15 years వరకు కట్టాలి, కానీ మీకు అసలు ఎగ్జామ్షన్ అవసరమే లేదు ఇప్పుడు. అది ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ మీరు అందులో కమిట్ అయిపోయారు. ఒకసారి ఇన్సూరెన్స్లో కమిట్ అయిన తర్వాత మీరు 15 years కట్టాలి. సో ఇప్పుడు మీరు న్యూ ట్యాక్స్ రిజీమ్కి వెళ్ళిన తర్వాత మరి అది బర్డెన్ అవుతుందా లేదా మీకు? సో ఇలాంటి కొన్ని డెసిషన్స్ అండి ఏవైతే మనం ముందు చూడకుండా ఇలాంటి డెసిషన్స్ ట్యాక్స్ కోసమే అన్నట్టుగా మీరు ఏవైతే తీసుకున్నారో అవైతే మిమ్మల్ని బాగా హర్ట్ చేస్తాయి. సో వాటిని అలాంటి పాలసీలని ఏం చేయాలి,
సరెండర్ చేయొచ్చా? మా దగ్గర చాలామంది వచ్చి అడుగుతుంటారు, మేడం మరి ఈ పాలసీలు నేను సరెండర్ చేసేసేయొచ్చా, ఆపేయొచ్చా, ప్రీమియం కట్టడం ఆపేయొచ్చా, ఎందుకంటే రిటర్న్స్ కూడా రావట్లేదు, నాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా అవసరం లేదు, ట్యాక్స్ డిడక్షన్ అవసరం లేదు, ఈ సెక్షన్తో నాకు పని లేదు, ఇప్పుడు ఏం చేయాలి ఈ పాలసీస్ని అనే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారండి. దాన్ని మనం పర్సనల్గా మీరు కలిస్తే మీకు నిజంగా ఆ పాలసీ అవసరం ఉందా లేదా, దాని నుండి మనం బయటకు వచ్చేయొచ్చా, సరెండర్ చేస్తే మళ్ళీ సరెండర్ ఛార్జెస్ ఉంటున్నాయండి చాలా. సో ఇలాంటివన్నీ మనం పర్సనల్గా ఒక క్లయింట్ టు క్లయింట్ మారుతూ ఉంటుంది. బట్ మేమిచ్చే సలహా ఏంటంటే ట్యాక్స్ కోసం అయితే ఎటువంటి మీరు డిడక్షన్స్ కోసం అయితే ఎటువంటి డెసిషన్స్ అయితే తీసుకోకండి. ఈవెన్ దో ఇట్ ఈజ్ హోమ్ లోన్స్ కూడా అంతేనండి. ఇప్పుడు కొత్తగా ట్యాక్సేషన్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా హౌ అనేది ఒక డౌట్ ఉంటుంది, ఫైల్ చేయాల్సిన విషయాలు కానీ వీటిపై కూడా మీరు గైడ్ చేయడానికి ఉంటుందా? అవునండి. సో కొత్తగా ఎవరైతే న్యూ ట్యాక్స్ రిజీమ్లోకి వచ్చేసారో వాళ్ళకున్నవి ఒక 2 డిడక్షన్స్ ఇచ్చారండి. ఒకటైతే స్టాండర్డ్ డిడక్షన్ 75,000, ఇంకొక డిడక్షన్ ఏంటంటే ఎన్పిఎస్ కానీ మీరు మీ ఎంప్లాయర్ కానీ మీకు కానీ ఏదైనా పే చేసినట్లయితే అది కూడా మీరు డిడక్షన్ కింద మనకి వస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎటువంటి డిడక్షన్స్ లేవండి న్యూ ట్యాక్స్ రిజీమ్లో. సో అవన్నీ కూడా మనకి అంతా కూడా ఒక హిస్టరీ లాగా అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని మీరు మర్చిపోయి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో మీకు టర్మ్ పాలసీ కావాలంటే కొనుక్కోండి, మీకు హెల్త్ పాలసీ అంటే తీసుకోండి, మీకు నిజంగా హౌస్ అవసరమైతే తీసుకోండి. బట్ ఇట్ షుడ్ నాట్ బీ ఫర్ ద ట్యాక్సెస్ని తగ్గించుకోవడానికి మీరు ఇలాంటివి ఏవి చేయకండి, పాలసీలు ఏవి తీసుకోకండి. మీకు పార్ట్ ఆఫ్ మీ సేవింగ్స్లో ఒక పార్ట్, ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఒక పార్ట్ అయితే మాత్రమే మీరు తీసుకోండి. అండ్ ఫైలింగ్ అనేది ఇప్పుడు ఇంకా చాలా సింప్లిఫై చేసేసారండి. డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ కూడా రాబోతుంది. సో దీని ప్రకారం ఏంటంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు ఇంకొంత అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్లోనే మీరు ఈజీగా సబ్మిట్ చేసుకోవచ్చు. 12,75,000 వరకు ఉంటుంది. బట్ బేసిక్గా ఎవరికి ఎక్కువగా డౌట్స్ వస్తున్నాయంటే వాళ్ళు ఏం చెప్పారంటే 12 lakhs అనేది ఓన్లీ శాలరీ ఇన్కమ్ అయితే, కానీ ఇప్పుడు నాకు శాలరీ ఇన్కమ్ 5 lakhs ఉంది, క్యాపిటల్ గెయిన్స్ ఒక 10 lakhs వచ్చింది, అప్పుడు ట్యాక్స్ కట్టాలి. అప్పుడు ట్యాక్స్ కట్టాలి. అది 15 lakhs కింద అవుతుంది. అవునండి, అది 15 lakhs అవుతుంది. అదే అరేంటి మేడం నా శాలరీ ఇన్కమ్ 12 lakhs దాటలేదు కదా, మరి నాకెందుకు ఎగ్జంప్షన్ ఇవ్వరంటే మీకు అదర్ ఇన్కమ్స్ ఎప్పుడైతే 12 lakhs లిమిట్ దాటిపోతాయో మీకు ఆ 12 lakhs ఎగ్జంప్షన్ ఉండదండి. ఈవెన్ దో మీ శాలరీ ఇన్కమ్ బిలో 12 lakhs అయినా మీకు అదర్ ఇన్కమ్స్ ఉన్నాయి, మేబీ క్యాపిటల్ గెయిన్స్ ఎలా ఉన్నా సరే. సో దాన్ని బట్టి మళ్ళీ మీరు మాకు రాలేదు, మాకు ఎగ్జంప్షన్ రాలేదు అనకండి. ఎందుకంటే ఓవరాల్గా మీకు టోటల్ ఇన్కమ్ 12 lakhs కానీ దాటిపోయినట్లయితే మీరు కూడా యాజ్ పర్ న్యూ ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి, వాటి ద్వారా మీరు 0 to 4 lakhs, 4 to 6 lakhs ఇలా మీకు ట్యాక్స్ స్లాబ్స్ ఇచ్చారు, దాని ద్వారా మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. ఈ స్లాబ్ రేట్స్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కూడా మీరు డైరెక్ట్గా మ్యామ్ని కలవచ్చు. అవునండి. సో ఎవరికైనా ఈ ట్యాక్సెస్ సంబంధించి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏది చూస్ చేసుకోవాలి న్యూ ట్యాక్స్ రిజిమ్, సో ఇక్కడైతే చాలా సింపుల్ అండి. ఎవరికైతే హోమ్ లోన్ లేదో వాళ్ళందరూ హ్యాపీగా మీరు న్యూ ట్యాక్స్ రిజిమ్ని అవైల్ చేసేసుకోవచ్చు. బట్ ఎవరికైతే హోమ్ లోన్ ఉందో వాళ్ళైతే మాత్రం ఒకసారి కన్సల్ట్ అవ్వండి. అప్పుడు ఇంకా ఆలోచించి మిగతావన్నీ కూడా చూసి మీకు ఓల్డ్ బాగుంటుందా న్యూ బాగుంటుందా అనే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అదర్వైజ్ మిగతా వాళ్ళందరికీ న్యూ ట్యాక్స్ రిజిమే బెస్ట్ అండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ స్టార్టింగ్ న్యూ ఫైనాన్షియల్ ఇయర్. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ మనం April 1 నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. దీనికి తగ్గట్టుగా మీరు మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా పర్టికులర్గా ట్యాక్సెస్కి సంబంధించి మీ అదర్ పర్సనల్ ఫైనాన్సెస్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అడగొచ్చు. అదర్ యూ కెన్ టేక్ ద ఎక్స్పర్ట్ డెసిషన్స్ ఏమైనా మీరు తీసుకునేటప్పుడు ఒకసారి మీరు కన్సల్ట్ అయ్యి తీసుకుంటే బాగుంటుందండి. వండర్ఫుల్ మ్యామ్. సో విన్నారు కదండి, ట్యాక్సేషన్ సంబంధించి ముఖ్యంగా మీరు ఇప్పుడు ఓల్డ్లో ఉన్నా లేదంటే డిఫాల్ట్గా న్యూకి వెళ్ళినా సరే మీరు ఒకసారి ఫైల్ చేసే ముందు డాక్యుమెంట్స్ సంబంధించి స్లాబ్ రేట్స్ సంబంధించి మీరు మీ రిటర్న్స్ ఏ విధంగా కావాలి ఓవరాల్ డీటెయిల్కి సంబంధించి అయితే మీరు ఒక ప్రొఫెషనల్ని కలిసి యాక్షన్ తీసుకోవడం అనేది ఒక మంచి ఆప్షన్గా చెప్పొచ్చు. దానికి సంబంధించి మ్యామ్ ఆల్రెడీ మీకు అవైలబుల్గా ఉంటారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మ్యామ్ని కన్సల్ట్ చేయాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు మ్యామ్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.